ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నీ తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసిపనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్లు సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సిఏ నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. సరే, విద్యాసంఘాలు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నువ్వు ఏదైతే చెప్పావో ఆ టైంలో జరిగాయి. నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తే ఎలక్షన్లో యువత ఓటేయరని ఉద్దేశంతో నువ్వేం చేశావు? 2 నెలలు ఉండగా, ఎలక్షన్కి 2 నెలలు ఉండగా ఒక దగా డిఎస్సిని తీసుకొని వచ్చావు. ఆ దగా డిఎస్సి ఏంటి? 6000 పోస్టులు అని చెప్పావు. దానికి ఒక పద్ధతిలా పాడులా. దాని మీద అప్పుడే కోర్టులో కేసులు పడ్డాయి. ఎవరు వేసింది? ఎవరు? అభ్యర్థులే వేశారు. అభ్యర్థులు కోర్టులో వెళ్ళారు. అంటే ఆయనకి ఆ డిఎస్సి నిర్వహించడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే అలాంటి తూతూ మంత్రంగా న్యాలీ గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సిని తీసుకొని వచ్చాడు. మేము ఒక మాట ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏమని? మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తానే రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పోతుంది. అదే రోజు మొదటి సంతకం 2 ఏళ్ళ ముందు సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన సంతకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పద్ధతి ప్రకారం ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న తప్పిదానికి ఎక్కడ ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేశామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో నెంబర్ 77 కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 77 అన్న విషయం కూడా ఆయనకి మర్చిపోయినాడంటే ఆయన ఏమనాలో మాకు అర్థం కాల. ఆ జీవో నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం, తదనుగుణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం 16,000 పైచిలుకు పోస్టులకి భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు భర్తీ చేస్తున్న తరుణంలోనే అనేక కేసులు ఆయనే వేయించాడు. స్వయంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఒక 10 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు, కొత్త కేసులు విధానం మీరు అన్నీ కలిపి కొత్తగా వేయండి అన్నారు. అంటే పాత కేసులు వేయించింది నేనే అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే
డిఎస్సిఏ నిర్వహించకూడదని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అసలు డిఎస్సి మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గంగా కాదా? ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల్లో ఆటో డ్రైవర్లతో, క్లీనర్లతో, వాచ్మెన్లతో, అక్కడ క్లీన్ చేసే వాళ్ళతో కరెక్ట్ చేయించిన విధానం బహుశా మీకు ఏమైనా కల్లో గుర్తొచ్చినట్టుంది. కల్లో గుర్తొచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే ఏంటి? మీరు ఏం చేశారు గ్రూప్ 1ని? మేము అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. గ్రూప్ 1 మీరు ఎలా కరెక్షన్ చేశారో, మీరు ఏదో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేశారో మర్చిపోయినారనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో కోర్టు ముటిక్కాయలు కొడితే ఈరోజు వాళ్ళంతా మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా లూప్లో ఉన్నారు. ఎవరు పుణ్యవాణి? నీ పుణ్యవాణి, నీ చేతకాంతనం. నువ్వు చేతగాని ఒక్క పనే సక్రమంగా చేయలేని నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. సంవత్సరం రోజులు అయింది భర్తీ చేసి, దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఈరోజు అభియోగం వేస్తున్నారు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని? నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉంటే అతను ఏదో పేపరు లీక్ చేసేసాడు, తద్వారా ఆయనకి ర్యాంక్ వచ్చిందని ఫస్ట్ ఆయనే చెప్పారు. మేము అడుగుతాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఆథరైజేషన్ లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్తే కూడా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏంటి? తర్వాత ఏమంటారు? ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు ఉద్యోగం వీలేదన్నారు, బాగానే ఉంది. తర్వాత అతను ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి రాలేదంటే దాని మీద ఏమంటారు? ఇంటర్వ్యూకి రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అంటాడు. ఒక పక్క లీకేజ్ అని చెప్పిన వ్యక్తి మీరే. అతను మాస్ కాపింగ్, అతను ఏదైతే ఉందో నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు, అతనికి పేపర్ అనేది తెలుసుకున్నాడు అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ వీళ్ళే ఏం చెప్తారు? అతను ర్యాంకరు, అతనికి ఉద్యోగం వీలేదంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మసికొడ్డేస్తే తుడుచుకోవాలి. నవీన్ అనే వ్యక్తి మీద స్పష్టత ఉందా మీకు? అసలు మేము సూటిగా అడుగుతున్నాం, ఉందా అని అడుగుతున్నాం. స్పష్టత లేకుండా గత 1.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. దాని మీద ఈరోజు మళ్ళీ అనుమానకరంగా అందరిలో అనుమానం రేకెత్తిచ్చే విధంగా. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటే ఒక 50 మందో 30 మందో 20 మందో దానికి అప్లై చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో 10 మందో 5 మందో క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పట్టే దానికిలా. ఇప్పుడు ఏంటి? రానోళ్ళని రెచ్చగొట్టాలి. ఇది వీళ్ళ కృతంతం. వీళ్ళేమో డిఎస్సీలా, వీళ్ళేమో టీచర్ పోస్టులు భర్తీ చేయాల. ఇప్పుడేంటి? ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది. మీరే గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం, మేము సూటిగా అడుగుతున్నాం. సంవత్సరం రోజులు ఏ గాడిదలు కాశారు అని అడుగుతున్నాం. సంవత్సరం రోజులు పట్టిందా మీకు ఈ విషయం? ఆ లిస్టులో ఉంది లేదని తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు పట్టిందా? నవీన్ అనే వ్యక్తి ఎగ్జామ్ రాశాడని సంవత్సరం రోజులు పట్టిందా తెలుసుకునేదానికి? నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదనే విషయం సంవత్సరం రోజులు పట్టిందా తెలుసుకునేదానికి? నిరుద్యోగులారా ఆలోచించండి. రెచ్చగొట్టే ఆలోచన తప్ప వీళ్ళు ఏమన్నా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా అని అడుగుతున్నాం. ఉద్యోగమే ఈలోళ్ళు, ఉద్యోగం అడిగితే రేప్ కేసులు పెట్టిన వాళ్ళు, ఉద్యోగం అడిగితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. అయితే దాని తర్వాత స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఈరోజు ఏదైతే దుర్గయ్య ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, దుర్గయ్య గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన
నేషనల్ గోల్డ్ మెడలిస్టు, అతనికి ఉద్యోగం ఇవ్వలేదని ఆయన ఆరోపణలు చేశారు. మేము అడుగుతున్నాం, ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్సి నోటిఫికేషను అన్ని ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని, అన్ని ఆన్లైన్లో వాళ్ళలాగా గ్రామ సచివాలయాల్లో చేతికి తీసుకోవాలి సర్టిఫికెట్లు. ఏ అభ్యర్థి అయినా కూడా ఆన్లైన్ అయినా అప్లై చేయాలి, సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్ అయినా అప్లోడ్ చేయాలి. దాంట్లో స్పష్టంగా మనం ఇచ్చాం జీవో నెంబర్ ఫోన్లో ఏమని ఇచ్చాము, ఏదైతే హయ్యెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒక ప్లేయరు ఏ మెడల్ అయితే హయ్యెస్ట్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆ మెడల్ బేస్గా దీనికి అర్హుడా కాదని నిర్ణయం తీసుకోబడుతుంది. జీవోలో స్పష్టంగా ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టత తీయడం జరిగింది. జీవో నెంబర్ 4 ప్రకారం దాంతోపాటు డిఎస్సిలో ఇచ్చిన నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఫస్ట్ ఏమని చెప్పాం, ఏదైతే హైయెస్ట్ మెడల్ అది ఒలింపిక్స్ కానీ, ఏషియన్ కానీ, కామన్వెల్త్ కానీ, నేషనల్ గేమ్ కానీ, ఖేలో ఇండియా గేమ్ కానీ, ఏ గేమ్ అయినా హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే మెడల్ ఉందో ఆ మెడల్ మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో ఆ మెడల్ బేస్తేనే మీ ప్రక్రియను మొదలవుతుందని స్పష్టంగా ఇస్తే దుర్గయ్య గారు 2002లో హైదరాబాద్లో నిర్వహించిన నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకునింది ఆయన చెప్పారు, వాస్తవం. కానీ ఆయన ఏం అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ అచీవ్మెంట్. ఆయన నేషనల్ గేమ్ గోల్డ్ మెడల్ అప్లై చేయాల. ఆయన నేషనల్ గోల్డ్ మెడల్ నాది హైయెస్ట్ అచీవ్మెంట్, నేను గోల్డ్ మెడల్ సాధించాను నేషనల్ గేమ్స్లో, ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి నాకు డిఎస్సిలో అర్హత ఉంది, నాకు ఉద్యోగం ఏంటని ఆన్లైన్లో ఆయన అప్లై చేయలేదు. దాని మీద మా ఎండి గారు సెక్రటరీ గారు ఇప్పటికే స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఆయన అప్లై చేసిన అప్లికేషన్ ఇది మా ఎండి గారు ఆల్రెడీ చూపించారు, మా సెక్రటరీ గారు చూపించారు. ఏమని అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేషనల్ గేమ్స్ ప్రయారిటీ హైయెస్ట్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనే ప్రయారిటీ దానికంటే తక్కువ. ఆ తక్కువ అనేదాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆరోపణలు చేయడం చాలా ఈజీ, ఇది ఒక వ్యవస్థల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మనం క్లియర్గా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాం, మీరు ఏదైతే అప్లై చేసుకుంటారు, ఉదాహరణకి బీటెక్ ఉంది, మీరు బీటెక్ సాధించారు, కానీ మీరు అప్లై చేసింది ఏంటి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నాకు ఉద్యోగం కావాలని అడిగారు. బీటెక్ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కాదన్నలా, నీ బీటెక్ సర్టిఫికేట్ ఉంది అన్న విషయం అధికారులకు కానీ చట్టానికి ఎలా తెలుసు? నువ్వు మళ్ళా గ్రీవెన్స్లో నువ్వే సార్ నేను తప్పు చేశాను, నేను అప్లై చేయకపోవడం తప్పే, అయితే నాకు అర్హత ఇయ్యండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. దాని మీద ఆల్రెడీ ఎండి గారు స్పష్టత ఇచ్చారు, ఆయన అడిగారని. దాని మీద టెక్నికల్గా దీంట్లో రికార్డెడ్, ఇది దీంట్లో మార్చడానికి ఏ అధికారికి లేదు, ఏ ప్రజాప్రతినిధి ఫోర్స్ చేయడానికి లేదు. చట్టమే ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారుల పని. చట్టమే ఉంది, హైయెస్ట్ అచీవ్మెంట్ మెడల్ ఏదైతే అప్లై చేస్తారో దాంతోనే ఉద్యోగం అన్నారు. ఆయన అప్లై చేసింది ఇదే కదా, దాంతో ఉద్యోగం రాలేదు. ఆయన కోర్టుకు కూడా అదే సబ్మిట్ చేసుకున్నాడు. కోర్టుకు కూడా నేను అప్లై చేసింది వాస్తవమే, కానీ నాకు మెడల్ ఉందని అప్లై చేశాను. దాని మీద కోర్టు ఏ డైరెక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఏమయ్యా పార్టిసిపేషన్ చేసినారు, అయితే ఏముంది మీరు ఇచ్చేయండి. ఎవరు ఇవ్వాలి? అదే కానీ అతనికి కానీ అప్లై చేయకుండా కానీ ఇచ్చుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అతను అప్లైనే చేయలేదు, అప్లై చేయకుండానే ఉద్యోగం ఇచ్చేశారు, ఇది దుర్మార్గం, ఇది అమ్ముడు పోయారు. రాయి వేసి ఉంటారా? అవునా కాదా? చట్టాన్ని ఫాలో అవుతే ఈరోజు నిందలేస్తున్నారు. అసలు చట్టం అంటే ఆయన జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చింది ఆయన అనే విషయాన్ని మర్చిపోయి అంతకుముందు ఏదంటే అది మాట్లాడేశాడు. ఎప్పుడైతే మన పేపర్లో వచ్చిందో జీవో నెంబర్ 77 నువ్వే తీసుకొని వచ్చావుంటా, అవునా నేనే తీసుకొని వచ్చానా అని మళ్ళీ ముక్కును చేసుకుంటారు. ఫస్ట్ ఏమని చెప్పారు? స్పోర్ట్స్ కింద సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే అది సర్టిఫికెట్లు అనేది శాప్ ఇవ్వదు అంటే తూచ్ ప్యాకార్డుకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా గేమ్ అనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ అసోసియేషనే లేదు, ఫెడరేషన్ ఉంటుంది, ఆ గేమ్ రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ కాదు, శాప్ కాదంటే అది ముందే చెప్పాలి కదా అంటారు. లాస్ట్కి అంతా తిప్పి ఏం చెప్పారంటే ఈరోజు మా ఎంపీ గారు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన జూడోలో ప్రెసిడెంట్గా ఉన్నారంట, సాఫ్ట్ బాల్కి కోన రవి గారు ఉన్నారంట, దానివల్ల తప్పు జరిగిపోయిందంట. ఏందయ్యా మాకు అర్థం కాలేదు. నేను అడుగుతున్నా, నేను సూటిగా అడుగుతున్నా, ఏదైతే మీరు చెప్పారో, మీరు చెప్పిన ఏదైతే ఉందో అసోసియేషన్స్, నేను అడుగుతున్నా ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు జూడో కానీ, మీరు చెప్పినట్టు జూడో కానీ లేకపోతే సాఫ్ట్ బాల్ కానీ, వీళ్ళు ఏదైతే వీళ్ళ పేర్లు చెప్పారో 2 ప్రజాప్రతినిధుల పేర్లు, వాళ్ళు ఉన్నప్పుడు సర్టిఫికెట్లకు సంబంధించి ఉద్యోగాలే రాలేదు. బహిరంగ చర్చకు సవాల్. వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు ఏదో గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నప్పుడో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లో ఉద్యోగం వచ్చుంటే బహిరంగ చర్చకు సవాల్. ఆరోపణలు వేయాలని వేయడం తప్ప, ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలతో మాట్లాడారా? వాళ్ళు ఎప్పుడో 2002లోనో 2005లోనో 2014లోనో 2012లోనో వచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు 2021-23లో ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే సుబ్బారెడ్డి గారు ఈ టైంలో ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ ఫేకా? డబ్బులు తీసుకొని ఇచ్చాడా? వైవి సుబ్బారెడ్డి గారు డబ్బులు తీసుకొని ఇచ్చాడా? దానికి ఇంకోటి జి శ్రీనివాసరెడ్డి నసరావుపేట ఎమ్మెల్యే వైసీపీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మరి ఈయన ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడా? సర్టిఫికెట్లు ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడు? తర్వాత విష్ణు వర్ధన్ గారు విజయవాడ ఎమ్మెల్యే వైసీపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ 2019, మరి ఆయన గౌరవాధ్యక్షుడు, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే వైసీపీ రోలర్ స్కేటింగ్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన ప్రెసిడెంట్, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ వైసీపీ ఎంపీ ఏలూరు, ఈయన ప్రెసిడెంట్, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువు డేనియల్ ప్రదీప్ సెక్రటరీ, మరి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే కదా, మరి వీళ్ళు ఎంతకు తీసుకొని ఇచ్చారు? ఈరోజు ప్రూఫ్స్, ఆధారాలు, ఇవి ఓరల్గా మాట్లాడటం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నాం. అసోసియేషన్స్ అనేటివి ఎవరైనా పోయి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజాప్రతినిధులను గౌరవంగా పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకోటి చాలామంది గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక సర్టిఫికెట్ అన్నా ఇచ్చారా? దాంతో ఉద్యోగం వచ్చిందా అంటే ఉంటే ఒక ఆరోపణ వేసేయడం. ఇంత దారుణంగా మాట్లాడేస్తే ఎట్టండి? దాంతోపాటు తర్వాత ఏదో కాలేజీలకి ఉద్యోగాలు ఇచ్చేశారు,
కాలేజీలో ఆడుకుంటే సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇచ్చేసన్నారు. నేను బహిరంగ చర్చకు శివ అయా మేం కాదు, జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. మేము అడుగుతున్నాం ఏమంటే, మీరు ఏంటి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఎస్జిఎఫ్ఐ పార్టిసిపేషన్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ ఏదే ఆడోళ్ళు ఆడుకుంటారు చూడండి, ఉమెన్ ఫెస్టివల్స్ ఊళ్ళో గ్రామాల్లో, ఆ ఫెస్టివల్ దానికి రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్కి 36 ఉద్యోగాలు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 16 ఉద్యోగాలు, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 25. ఏది ఈ ఉద్యోగాల గ్రామ సచివాలయాల్లో ఇక్కడ మనం చెప్తాం చూడండి. ఆర్ట్స్ కాలేజీ ఎస్జిఎస్ కాలేజీలో ఆడుకున్నా, అదేవిధంగా ఎమ్రాల్స్ ఎస్జిఎస్ అదే సికామ్ కాలేజ్ ఆడుకున్నా, దానికి ఇచ్చేశారు. మీకు తెలుసా గ్రామ సచివాలయాల్లో ఏ ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు ఫెస్టివల్స్కి సంబరాలని చెప్పి ఫెస్టివల్ పెట్టుకుంటారు చూడండి, దాంట్లో కూడా సర్టిఫికెట్లు కొట్టేసి ఇచ్చేసినారు ఉద్యోగాలు. ఇదిగోండి ఆధారం, మొత్తం ఇవన్నీ బుక్ అదే. గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల లిస్ట్ ఇది, గ్రామ సచివాలయాలకి. ఇది వాస్తవం. ఇది ఆన్లైన్లో ఉందా? గ్రామ సచివాలయాల్లో నేను ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, గ్రామ సచివాలయాల్లో ఎవరు ర్యాంకరు, ఎవరు డిస్ట్రిక్ట్ ర్యాంకరు, ఎవరు ఉందా ఆన్లైన్లో ఉందా? నేను ఫిలప్ చేశాను అన్నాగా, ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు. ఏది ఉమెన్ ఫెస్టివల్ కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత వీళ్ళది. దాన్ని మాడిఫై చేసి జీవో నెంబర్ 4 ఏమని తీసుకొని వచ్చారు? మా ప్రభుత్వం ఏం తీసుకొని వచ్చింది? స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వరకే కటప్ పెట్టాం. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. మీరు ఏదైతే ఉమెన్ ఫెస్టివల్, సంక్రాంతి సంబరాలు, ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉన్నాయి చూడండి, వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇస్తే మేము అవి కాదు, క్రీడలు అంటే స్పష్టత ఉండాలి, ఒక లెవెల్ వరకు ఉండాలని చెప్పి స్టేట్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ 96 పాయింట్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నేను ఇచ్చింది కాదు, జీవో నెంబర్ 4. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? ఇంటర్ డిస్ట్రిక్ట్ అండి. అది కూడా తెలియకుండా జిల్లాలు ఆడుకుంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అంటే ఏంటి? జిల్లాలు ఆడుకునేదే, దాన్నే స్టేట్ మీట్ అంటారు. ఇంటర్ యూనివర్సిటీ అంటే ఏంటి? సౌత్ జోన్ అంటే ఏంటి? మరి అవన్నీ తెలియకుండానే బ్లెండ్గా ఒక బురద తీసుకొని వచ్చి మొహాన్ని కొట్టేస్తే కడుక్కుంటూ కూర్చుంటారు. బురద తీసుకుంటే మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, మా అధికారులు ఆధారాలతో మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడరు. మళ్ళా ఏమని చెప్పారు? ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టుకొని ఏముంది పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చేసినారు, ఇతను కూడా ఒక ఉద్యోగం ఇచ్చేస్తుంటే పోయేది కదా. ఆయన అప్లై చేయలేదు, అయితే ఏముంది ఇచ్చేయండి. ఆయన మాట్లాడింది అప్లై చేయడంట, ఇచ్చేయండి అంటున్నాడు. ఇది ప్రభుత్వం అనుకుంటున్నారా? పులివెందుల్లో ఆయన లేకపోతే తాడేపల్లిలో ఆయన ఇంట్లో పని అదేమన్నా వ్యవహారం అనుకుంటున్నారా? తాడేపల్లిలో వ్యవహారం అది, పులివెందుల్లో వ్యవహారమా? ఏం నాకు అర్థం కాల. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏదైతే ఉందో అందరిని పెట్టుకొని పేపర్లో సంతకాలు పెట్టేసి ఇదే లిస్ట్ అని చెప్పి ఇచ్చిట్టు సబ్ రిజిస్టర్ ఉద్యోగాలు ఎట్టొచ్చాయో మీకు తెలుసు. మొత్తం అంతా రాయచోటి రాజంపేట కడప సబ్ రిజిస్టర్లు. మీరు చూడబండి, ఆడన్న సబ్ రిజిస్టర్లు చూడండి, ఆ ప్రాంతం వాళ్ళే, వేరే ప్రాంతం వాళ్ళు ఉండరు, ఒకే సామాజిక వర్గం. ఈరోజు మా అధికారులు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు, స్పష్టత ఇచ్చారు. మేము అడుగుతున్నాం, దుర్గయ్య గారు నిజంగా ఆయన అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుంటే ఆయన అర్హుడే.
ఆయన అప్లై చేసిన విధానంలో లోపం ఉంది. అది ఆయనకు కూడా తెలుసు. ఆయన మభ్యపెట్టారు. ఏమని మభ్యపెట్టారు? నువ్వు గట్టిగా మాట్లాడు, మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూడండి, రాజకీయ ఉద్దేశం తప్ప, దురుద్దేశం తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. ఏముంది దాంట్లో? ఒక్క ఆధారం. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని ఆయనే చెప్పాడు. ఆయనే లీకేజ్ చేశాడని చెప్పాడు. ఆయనకే ర్యాంకర్ అని చెప్పాడు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. అన్నీ ఆయనే, ఆయన అన్ని పాత్రలు పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత దుర్గయ్య, ఆయన గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారు. వాస్తవమే, అప్లై చేసిన తప్పు అని ఆయనే చెప్తాడు. అయినా ఇచ్చిమని ఆయనే చెప్తాడు. అంతకుముందు చూడండి, నెల రోజుల నుంచి ప్యాటర్న్ అంతా చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు? సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసావు అని చెప్పారు. చెప్పారా లేదా? లేదు, సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు చూసుకోండి అని చెప్పారు. అవి దొంగ సర్టిఫికెట్లు అన్నారు. ఆ సర్టిఫికెట్లు మేము ఏమయ్యా, అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీ, ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఫెడరేషన్ అంటే ఇండియా లెవెల్లో ఉంటుందంటే అసలు జీవో నెంబర్ 4 ఎందుకు తీసుకొని వచ్చారు అంటారు. దాంట్లో 65 గేమ్లు ఎందుకు తీసుకొని వచ్చారు అన్నారు. అయ్యా, మేము తీసుకొని వచ్చింది కాదు, ఒలింపిక్ అసోసియేషన్ ఒలింపిక్స్ గేమ్స్కు ప్రయారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చిన ఏదైతే రిమైనింగ్ గేమ్స్ కేటగిరీ కింద బి పెట్టారు అంటే దాంట్లో ఏదైతే బ్రిడ్జ్ గేమ్ ఎందుకు తీసుకొచ్చి, బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? పేకాట అని చెప్పారు. అది పేకాట కాదయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, దానికి ఫెడరేషన్ ఉంది, ఏషియన్ గేమ్ అంటే ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. దాని తర్వాత ఏమన్నారు? అసలు ఇచ్చినోడెవడు, తీసుకున్నోడెవడు, ఆరోపణలు ఏంటంటే దాని మీద స్పష్టత లేదు. మళ్ళీ ఈరోజు ఒక వీడియో చూపించారు. ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఆ వీడియోని, కొత్తగా కనిపెట్టినట్టు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడే, శాప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే 4వ రోజే ఆ వీడియో వచ్చింది. ఏది? ఇంకా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా కాల, ప్రక్రియ కూడా మొదలు కాల. ప్రక్రియ కూడా మొదలు కాకుండానే ఆ రోజు ఈ వీడియో 7 గంటలకు వస్తే దాన్ని 11 గంటలకే ఇంకోటి వీళ్ళు అనుకున్నట్టు ఆ రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? ఆ సాఫ్ట్ వాల్ కోనా రవి గారు ఎవరైతే చెప్తున్నారో ఆ అసోసియేషన్లో మనిషే. అంటే కోనా రవి గారు తప్పు చేస్తుంటే ఆ వీడియో ఆయన మనిషే విడుదల చేస్తారా? బయట పెడతారా? ఇప్పుడు నేను అడుగుతున్నా సవాల్, అతను సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మెంబర్, ఎవరైతే ఫోన్లో మాట్లాడిన వ్యక్తి సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో ఒక కోచ్ కోనా రవి గారు జిల్లా వ్యక్తే. మరి కోనా రవి గారు తప్పు చేశారని చెప్తూ కోనా రవి గారు మనిషే ఆడియో రిలీజ్ చేసినట్టు అని చెప్తారు. ఈ విషయం కూడా ఆయనకి తెలియదు. అంత డెప్త్కి వెళ్ళరా, వేసే పనిలో ఉన్నారు బురద. దాని మీదకి వెళ్తే కదా డెప్త్ నాలెడ్జ్. ఎవడురా వీడియో వేసినోడు ఎవడు, ఇచ్చినోడు ఎవడు, ఆ వీడియో రికార్డ్ చేసినోడు ఎవడు అంటే ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి అప్పుడు నీకు క్లియర్గా ఉంది. ఏదైతే ఉందో అతనే రిపోర్ట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు. ఏమని? నాకు ఈ విధంగా ఏమని ఇచ్చాడు? అడ్రస్ ఉందా అని అడిగాను. నేను చెప్తున్నాను. స్టేట్మెంట్: రాయన సురేష్ సన్ ఆఫ్ సీను, క్యాస్ట్ బై బీసీ బి గౌడ, ఓల్డ్ రాజీవ్ నగర్ పాయికాపురం నియర్ ఆర్జీఎంసీ స్కూల్ ఏదైతే ఉందో మా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి అడ్రస్ అతను పెట్టి క్లియర్గా నేను ఈ పై అడ్రస్ నా కుటుంబ సభ్యులు నివాసం ఉన్నారు, ఈ విధంగా సాఫ్ట్ బాల్ కోచ్గా పనిచేస్తున్నాను, ఏదైతే ఆ వాయిస్ వీడియోలో మాట్లాడిన వ్యక్తి వీళ్ళు చెప్పిన ఏదైతే ఉందో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది పోలీసులకి, మాకు కాదు. ఆల్రెడీ ఇది నేను ఇప్పుడు బయట పెట్టంలా, మా సెక్రటరీ గారు మా ఎండి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని విడుదల చేశారు. ఇది ఎప్పుడు ఇచ్చింది? ఈరోజు రాత్రికి ఇచ్చారు అనుకున్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఇది ఇచ్చిన డేట్ ఎప్పుడు? 8వ తేదీ 8వ నెల 2025.
8వ నెల 28వ తారీఖు. ఇది మళ్ళా ఏమన్నా ఇప్పుడు తెచ్చేసినారు అనుకుంటారు. 28/8/2025. ఏది ఎవరైతే వీడియో రికార్డ్ చేసిన వ్యక్తే అతను ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? సాఫ్ట్వేర్ కోచ్. ఆ కోచ్ ఎక్కడ పనిచేస్తున్నాడు? కోనారావు దగ్గర. ఇది ఒకటి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, వాడెవడో వీడియో మాట్లాడినాడు చూడు, వాడు చీటరు. వైసీపీ గవర్నమెంట్లో గ్రామ సచివాలయంలో కూడా వీడి మీద ఎఫ్ఐఆర్ అయినది. వాడి పనే అదంట. ఇదేదో ఇప్పుడు కొత్తగా వీడియో వేశాడు. ఇదే వాళ్ళ సాక్షిలో, వాళ్ళ టీవీలో స్పష్టంగా స్పందించిన శాప్, చర్యలు తీసుకున్న శాప్, నిరుద్యోగులకు అవేర్నెస్ చేసిన శాప్ అని చెప్పి వాళ్ళే రాశారు. ఈరోజు ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మా అజయ్ జైన్ గారు, మా సెక్రటరీ గారు క్లియర్గా 28/7/2025లో ఏదైతే వీడియో వచ్చినా ఆ రోజే ఆయనే ఎవరికి రాశారు? ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ విజయవాడ రాసి ఎఫ్ఐఆర్ కట్టించారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. దాని మీద వాడు ఫ్రాడ్ అని తేలింది. వీడియోలో మాట్లాడిన తర్వాత వాడికి చేయాల్సిన మొత్తం రాచ మర్యాదలు జరిగాయి. బెండ్ తీశారు. కాకపోతే దాంట్లో స్ట్రెంత్ను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో. దాన్ని అధికారులు చేసే పని, అది మా పని కాదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగితే, ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మా అధికారులు మళ్ళీ ఏం చేశారు? ఈరోజు ఏదో కొత్త విషయాన్ని తెస్తారేమో అనుకున్నాం. ఏమిలా నవీను దుర్గయ్య. దాని మీద అధికారులు స్పష్టంగా చెప్పారు, దుర్గయ్య అనే వ్యక్తి వాస్తవానికి అతను గోల్డ్ మెడల్స్లో అతన్ని నిజంగానే మేము గౌరవిస్తాం కూడా, ప్రతి ప్లేయర్ని గౌరవిస్తాం. కానీ చట్టాన్ని కూడా లోబడే కదా అధికారులు పనిచేయాలి. చట్టానికి లోబడి పనిచేయకపోతే రేపు కోర్టులు గుమ్మనే ఉంటాయా? మేము ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాం. ఏమని పెట్టాము? మా అధికారులు ఏమని పెట్టారు? చట్టం ఏం చేశాం? ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చాం. ఇది ట్రాన్స్పరెన్సీ అంటే. 2 గ్రీవెన్స్ జరిగాయి. ఆ 2 గ్రీవెన్స్లో ఈరోజు ప్రదీప్ గారి మీద రాజేష్ గారు ఫిర్యాదు చేసుకోవచ్చు, రాజేష్ గారి మీద చంద్ర గారు ఫిర్యాదు చేసుకోవచ్చు. అతను ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్. ఆ ఫేక్ అయితే దాని మీద మళ్ళీ పునర్విచారణ చేయండి. అతను కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే దానివల్ల నేను అర్హత కోల్పోతాను ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా స్పోర్ట్స్ అథారిటీ. ఇది జెన్యూనిటీ అంటే, ఇది నిజాయితీ అంటే. సర్టిఫికెట్లు అనేది శాపీదు జెన్యూనిటీకి. ఈరోజు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు. ఏమన్నారు? వాళ్ళే ఇస్తారంట, వాళ్ళకే జెన్యూనిటీ రాయాలంట, వాళ్ళే ఇస్తారంట జెన్యూనిటీ. అయ్యా మేం చేసింది కాదయ్యా. 2011లో కేంద్ర ప్రభుత్వం మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు అనేది ఇండిపెండెంట్ బాడీస్ ఆఫ్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద వాళ్ళకే రాసి ఆ జెన్యూనిటీ తీసుకోవాలి. అయితే ప్రభుత్వ పరంగా మేము మాకున్న అథరైజేషన్ ఏంటంటే, తప్పు జరిగిందని తెలిస్తే ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే అధికారం మటుకు ప్రభుత్వానికి. కానీ జెన్యూనిటీ ఇవ్వాల్సింది కూడా అసోసియేషన్స్ ఫెడరేషన్స్. మరి గ్రామ సచివాలయాల్లో మీరు ఎలా జెన్యూనిటీ తీసుకుని వచ్చారయ్యా? మేము అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా స్పోర్ట్స్ కోటా కింద, మరి ఎవరిని అడిగి జెన్యూనిటీ తీసుకొని వచ్చారు? మీరు ఏమన్నా వేరే సంస్థ ద్వారా తీసుకొని వచ్చారా? వ్యవస్థ ద్వారా తీసుకొని వచ్చారా? నేను అడుగుతున్నాం. ఎవరి దగ్గర జెన్యూనిటీ తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద మీరు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారు? 2400 పోస్టులు. మీరు ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. కొత్త ఫార్మేట్ ఏం ఫాలో అవ్వలా ఇక్కడ. కాబట్టి అంటే స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్, సినిమా అంటే ఒక ఎమోషన్. ఇదైతే ఈజీగా రీచ్ ఎక్కింది. మీరు చూసారుగా, ప్యాకట్ అని ఒక మాట అనేసారు. నిజమో అబద్ధం అని తెలుసుకునే దానికి
జనాలంతా గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు. ఏంద్రా బ్రిడ్జ్ గేమ్ అంట, ప్యాకాట్ అంట. అంతవరకు మీకు కూడా తెలియదు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏందనేసి. ఏమో ప్యాకాట్ అంటే నిజమో అబద్ధమో రాయేసేయడం. ఇంత బ్లెండ్గా బాధేసే విషయం ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. నిజంగా మీరు తప్పు జరుగుంటే దాన్ని డిమాండ్ చేయాలి, కానీ కోర్టులు ఉన్నాయి కదా, సంవత్సరం నుంచి కోర్టులు ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు కోర్టుకి పోలేదు? ఇప్పుడు గుర్తొచ్చిందా? దీనికి కారణం ఒకటి ఉంది, స్పష్టమైన కారణం ఉంది. యూనివర్సిటీ పోస్టులు 22 సంవత్సరాల తర్వాత భర్తీ అవుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. దాన్ని అడ్డుకునేదానికే ఈ ఇష్యూని పైకి తెర మీద తీసుకొని వచ్చారు. అంటే డిఎస్సి ఇలా జరిగిపోయింది, ఇవి కూడా అలా జరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది ఆల్రెడీ మనం డేట్ ఇచ్చాం. డిఎస్సికి రెడీ అవుతుంది సెప్టెంబర్లో. దాని మీద కూడా అనుమానం రేవతొచ్చి ఎట్టయినా ఆ డిఎస్సిని ఆపేయాలి. నిరుద్యోగులారా గమనించండి, వాళ్ళ ఉద్దేశం 2025 డిఎస్సి కాదు, 2026 డిఎస్సిని ఎలా అయినా అడ్డుకోవాలి. యూనివర్సిటీ పోస్టులు భర్తీ కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎలా అయినా అడ్డుకోవాలి. ఏ అధికారి కూడా ఇంక సంతకమే పెట్టకూడదు. ఏ అధికారి కూడా ఇంక సంతకం పెట్టకూడదు నోటిఫికేషన్లో. ఇప్పుడు నిజంగానే వాస్తవం ఇంకో విషయం చెప్తున్నాను మీకు. 3 లెవెల్ ఉంటాయండి కమిటీ దీంట్లో. గ్రౌండ్ లెవెల్ కమిటీ, మిడిల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ. గ్రౌండ్ లెవెల్ కమిటీలో డిఎస్సి స్పోర్ట్స్కే తీసుకున్నాం. డిఎస్డిఓస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్, దాని తర్వాత స్క్రూటినైజ్ కమిటీ, టెక్నికల్ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లెటర్లు రాయడం, తీసుకొని రావడం. మిడిల్ లెవెల్ కమిటీ ఒక జాయింట్ కలెక్టర్ లేలో జేఓలు, ఎండి వీళ్ళందరూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు, ఒక ఆఫీసరు. ఇంకా జాయింట్ కలెక్టర్ అండర్లో ఆ ఆధ్వర్యంలో ఏఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 15 మంది దీంట్లో ఉన్నారు. ఇది మిడిల్ లెవెల్. స్టేట్ లెవెల్ కమిటీ ఏంటి? 4 ఐఏఎస్ ఆఫీసర్లు, జిఐడి సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇంకొక ఏదైతే దీనికి సంబంధించిన 4 సెక్రటరీలు దీంట్లో ఉంటారు. మరి రావత్ గారు మీకు తెలుసు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ, ఈ 3 లెవెల్ కమిటీలు అన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ ఇంకొక విషయం, 421 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద వచ్చాయి, కానీ 421 మంది ఫిలప్ కాలా. ఎందుకు ఫిలప్ కాలేదు కానీ కూడా మీరు అడగచ్చు. ఇక్కడ క్లియర్గా మనం డిఎస్సి నోటిఫికేషన్లో ఏమిచ్చాం, మ్యాథమెటిక్స్ అయినా, సైన్స్ అయినా, ఇంకోటి అయినా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, సబ్జెక్ట్ టీచర్స్కి ఏదైతే ఉందో కంపల్సరీ టెట్ ఎలిజిబిలిటీ అయితేనే, స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. అయిన వాళ్ళకి మాత్రమే దాంట్లో అర్హుడు. కాబట్టి అంతమంది లేరు కాబట్టి అక్కడ రాలా. తర్వాత ఫిజికల్ టీచర్స్ ఏదైతే పీఈటీస్ ఉన్నారో దానికి ఎగ్జామ్స్ ఇచ్చాం. అక్కడేంది, ఏదైతే టీచర్స్ ఏదైతే ఉందో ఫిజికల్ టీచర్ ఆల్రెడీ వీరు స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళు పోయి మళ్ళీ ట్రైన్ చేసేది కూడా. పీఈటీ అంటే ఏంటి? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. అతని పని ఏంటి? ఆడించడం, క్రమశిక్షణగా పెట్టడం, అదే కదా. దానికి కొద్దిగా ఎగ్జామ్షన్ అనేది ఇక్కడే కాదు అన్ని చోట్ల ఇచ్చారు. ఈయన ఇంకో చెప్పాడు, ఏమని ఇంకో పాయింట్ కూడా రేస్ చేశారు, ఈ రాష్ట్రంలోనే ఇచ్చారు ఇంకెక్కడా ఇవ్వలేదని. నేను బహిరంగ చర్చకు సవాల్. కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలు, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు 8 రాష్ట్రాలు వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. నేను బహిరంగ చర్చకు సవాల్. రైల్వేలో పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు చూసుకోండి, వాళ్ళంతా ఎలా వచ్చారు అనేది. అంటే ఏదో ఒకటి చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు, నిరుద్యోగులు నమ్మేస్తారని చెప్పి మళ్ళీ కాక్రోచ్ అంటారు.
నువ్వు కాక్రోజే, మేము హిట్టు. నువ్వు కాక్రోజే, మేము హిట్టు, కొట్టి చంపేస్తాం. కాక్రోజ్ అంటే ఏం జరిగిందని? కాక్రోజ్ దరిద్రం. నువ్వు బొద్దింకే నిజంగానే వంటింటికి పట్టిన దరిద్రం మీరు. అందుకే ఏది పడితే దాంతో కొడుతున్నారు. ఇప్పుడు చీపురు ఉంటే చీపురా, ఇంకోటి ఏదో ఇంక మాట్లాడకూడదు. కాక్రోజ్ అంటే కాక్రోజ్. నిజంగానే నువ్వు వంటింట్లో కాక్రోజే, తినే పదార్థాల్లో కాక్రోజే. నిజంగానే ఏదైనా బాగా వండి పెట్టిన ఆహారంలో ఆ కాక్రోజ్ పోయింది. ఈరోజు డిఎస్సి అనే బాగా జరిగిన, సమర్థవంతంగా జరిగిన డిఎస్సిని ఈ కాక్రోజ్ ఏదైతే ఈ బొద్దింక ఉందో ఆ బొద్దింక చెడగొట్టింది. నిజమే ఆయన చెప్పింది. ఆయన తప్పటాల్సిపోయి, ఆయన కాక్రోజే. దేని కాక్రోజా? బాగా వడ్డీ పెట్టాం కదా, చెడగొట్టిన కాక్రోజ్. ఆధారాలతో ఉన్నాయి. ఇప్పుడే మా గౌరవ శాసన మండలి సభ్యులు కంచెర్ల శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, చిరంజీవి గారు సవాలు విసిరారు. తిరుపతిలో ఇదే ప్రెస్ క్లబ్లో ఎల్లుండు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు వస్తున్నారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఏ బ్యాచ్ అయినా, నేనే సాప్ చైర్మన్, నేను తిరుపతిలోనే, ఈ జిల్లా వాడినే, నేను కూడా ఉంటా. బహిరంగ చర్చకు సిద్ధం. మీరు ఏ దాని మీద వస్తే, ఏ పేపర్ వస్తే అక్కడ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి ఎవరైనా రావచ్చు. 12 మీటింగ్ అయిపోతుంది, 13వ తేదీ ప్రెస్ క్లబ్కి వస్తున్నాం. ఆయన సిబిఐ ఎంక్వైరీ ఎలా ఉంటుంది తెలుసా? బాబాయిని వేసేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు, గుర్తుందా? బాబాయిని వేసేసి ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము నమ్మం, సిబిఐ కావాలన్నాడు. వేసేసింది ఎవరు? ఆ నిరుద్యోగుల్ని అమాయకులు చేసి ఆడుకుంటున్నాడు. నిరుద్యోగులకు తెలుసు. అందుకే అందరినీ పిలిచాడు. 1 నెల రోజులు ఆ పార్టీలను, ఈ పార్టీలు, ఆ సంఘాలను, ఈ సంఘాలు డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. పాపం విఘ్నులు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు విఘ్నులు, వాళ్ళకి అన్నీ తెలుసు. ట్రాన్స్పరెన్సీ అంటే తెలుసు. నిజంగా వాళ్ళందరినీ మెచ్చుకోవాలి. వాస్తవాలు తెలుసు కాబట్టి ఎవరు రాలా. ఇంకా లాస్ట్కి ఏమైంది? సిబిఐ అంటే ఈజీ కదా, ఒక వర్డ్ కదా, నోట్లో నుంచి మాటే కదా. సిబిఐ కేంద్రంలో కూడా మేమే ఉండేది. బహుశా ఆయన మమ్మల్ని రాష్ట్రం అనుకుంటున్నారు. మేము రాష్ట్రం ఇక స్టేట్ కాదు, నేషనల్ మాది. సెంట్రల్ మాదే, స్టేట్ మాదే. డబుల్ ఇంజిన్ సర్కార్. ఆ విషయం ఆయన మర్చిపోయాడు. ఖచ్చితంగా అతనికి మరి ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది, తర్వాత ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటా ఉంది, 3% రిజర్వేషన్ అట్టే ఉంది. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, గేట్ ఎత్తామంటే గేట్ మూసేసామంట. అయ్యా, ఆ 2% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మేమే. నువ్వేమిలా క్రీడాకారులకి నువ్వేం పీకింది ఏమిలా? 2017లో మేమే రాష్ట్ర బైఫర్గేషన్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆ రో పాలసీలో 2% రిజర్వేషన్ తీసుకొని వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రాష్ట్రంలో క్రీడాకారులను గుర్తించింది, గౌరవించింది, ప్రోత్సహించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది అది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఏమన్నా చేశారంటే ఆడుదాం ఆంధ్రలో కోట్లు కొట్టేశారు. గ్రామ సచివాలయాల పోస్టులకి లిస్టే లేదు. దాని మీద కూడా విచారణకు అడుగుతున్నాం. దాని మీద కూడా విచారణ లేదు. శాప్లో లిస్టే లేదు, పేరుంది. మీరు చూశారు కదా, నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తున్నా. ఏ గేమ్ అంటే ఏది ఎమ్మెల్యేలు పోటీలు పెడతారు కదా ఊళ్ళో, వాళ్ళు దాంట్లో దానికి ఇచ్చేశారు ఉద్యోగం. 2 కాలేజీలు ఆడుకుంటే బహుశా ఆయన ఇచ్చేసిన ఉద్యోగాల లిస్టు చదివేశాడు ఆయన. మేము ఇచ్చాం కాదు. స్టేట్ లెవెల్ జీవో నెంబర్ 4 డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం క్లియర్గా మెన్షన్ చేయబడింది. మీరు ఆన్లైన్లోనే ఉంది. ఇదేం మేము దాచిపెట్టేది కాదు. మేము ప్రతిదీ ఆన్లైన్లో ఉంది. మీరు ఇప్పుడే కొట్టుగా మీరు ఇంకోటి క్రీడా యాప్ తీసుకొని వచ్చింది ఎవరు? ఈ దేశంలో ఫేక్ సర్టిఫికెట్లు చెక్ పెట్టాలని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మేము తీసుకొని వచ్చాం. క్రీడా యాప్ తీసుకొని వచ్చి డీజీ లాకర్
ఏదైతే ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ అనుసంధానం చేస్తూ ఫేక్ సర్టిఫికెట్లు చెక్ పెట్టేదానికి మేము తీసుకొని వచ్చాం. తప్పు చేసే వాళ్ళు అయితే మేము తీసుకొని వస్తామా? ఈరోజు మాన్యువల్ అనేది లేకుండా చేసాం. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత. మీరేం చేశారన్నా 2023లో ఏషియన్ గేమ్స్లో మెడల్ వచ్చిన ఎర్రా జ్యోతి ఆ రోజున్న క్రీడా శాఖ మంత్రిని కలిస్తే ఏషియన్ గేమ్స్ అంటే ఏంటని అడిగా. అది మీరు ఏదో జీవో ఆ 2% ఇచ్చింది మేమే, 3% ఇచ్చింది మేమే. మేము మళ్ళీ చెప్తున్నాం, క్రీడాకారులకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. క్రీడాకారులు మానసిక స్థైర్యం కోల్పోవద్దండి, బాధపడద్దండి, ఆవేదన చెందకండి. మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నిందలన్నా వేయండి, ఎన్ని అభాండాలన్నా వేయండి, మీ చిత్తశుద్ధి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఈ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఈ దేశానికి దక్కిన గౌరవం, మీరు మెడల్స్ వస్తే ఏమి ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని మేము పట్టించుకోం. క్రీడాకారుడి భవిష్యత్తే మాకు ముఖ్యం.